అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఉపాసాలు ఉన్న వాళ్ళకి ఇఫ్తార్ చేపిస్తున్నారు. భోజనాలు పిలిచారండి. మేము ఇక్కడ రవీంద్రపాడు వచ్చాము. ఇక్కడ అందరు తింటున్నారు, మగవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చుంటాము. మా అబ్బాయి ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. మా అమ్మాయి చూడండి ఇటు పక్క వెళ్తుంది. ఆ డబ్రాలు ఉన్నాయి కదండి, ఖాళీ డబ్రానే. ఆ డబ్రా దగ్గర వెళ్ళి చేతులు పెట్టిందండి మా అమ్మాయి. దాంట్లో ఏమి లేదు, ఖాళీ. దాంట్లో ఏమైనా కూర ఏముందా అని భయపడ్డాను నేనైతే. దాంట్లో వంగేసి పడిపోయింది. దాంట్లో భయం వేసింది నాకైతే. చూస్తే వాళ్ళు ఏం లేదులేండి, ఖాళీ డబ్రా అన్నారు. అమ్మయ్య అనుకున్నాను నేనైతే. చాలా భయపడ్డాను ఏమైందని. మా అమ్మ ఎత్తుకొని వచ్చేసింది పిల్లని. అంతా కూర్చున్నారండి మగోళ్ళంతా. వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చొని ఇంటికి వెళ్తాము. మా అమ్మాయి కూర్చున్నామండి. మా అమ్మాయి చూడండి, మా అబ్బాయి ఇటు పక్క ఉన్నాడు. రైసు, చికెను, దహి అండి. వచ్చేసామండి తినేసి. మేము ఆటో కోసం నించున్నాం. మేము ఇంకా ఆటో రాలేదు. ఈ వంతెన ఉంది కదండి, ఆ వంతెన నుంచి మేము నడిచి వచ్చాము. ఇదేనండి వంతెన. ఈ వంతెన నుంచి మేము నడిచి వచ్చాము. అంతా పల్లెటూరు కదండి, లైట్లు తక్కువగానే ఉన్నాయి లోపల. అంతా చీకటే. ఇటు పక్క షాప్ ఉంది, అటు పక్క 3 షాపులు ఉన్నాయండి ఇక్కడ. బండులు వెళ్తున్నాయి, ఇంకా రాలేదు ఆటో ఎక్కడానికి. మా అబ్బాయి ఏమో ఎత్తుకోమని సతాయిస్తున్నాడు. నుంచున్నాం, ఇంకా రాలేదని నుంచున్నాము. వెళ్ళేటప్పుడు బాగానే వచ్చాడు మా అబ్బాయి నడిచి లోపలికి, వంతెన మీద. వచ్చేటప్పుడే సతాయిస్తున్నాడు ఎత్తుకోమని మా అబ్బాయి. ఎప్పుడు అంతే, వెళ్ళేటప్పుడు బాగుంటాడు, వచ్చేటప్పుడు ఏదో ఒకటి రకంగా సతాయిస్తాడు మమ్మల్ని. ఆటో ఎక్కేసామండి, వెళ్తున్నాము. తుమ్మపూడి అండి. ఇక్కడ తుమ్మపూడిలో దిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలండి. ఆటో ఎక్కి వెళ్ళిపోతాము. చెల్లూరు కదా, లోపలే, దూరం కాదు అంతా. వచ్చేసామండి. ఇదిగోనండి, ఇదే దారి. ఇటు తుమ్మపూడిలో కొంచెం లైట్లు ఉన్నాయి, దుకాణాలు కూడా ఉన్నాయి. అక్కడైతే రేంద్రపాడంతా మరీ చీకటండి అసలు. ఇటు మా ఊర్లో చూడండి కొంచెం వెలుతురు ఎక్కువగానే ఉంది. మా అమ్మ ఎత్తుకుంది మా పిల్లోడిని. ఆటో ఉంది ఇక్కడ. ఇంకా 4 మనుషులు ఎక్కనియండి, వెళ్దామంటున్నాడు ఆటో ఆయన. ఎక్కామండి, ఆటో బయలుదేరుతుంది.
రైల్వే స్టేషన్ కూడా వచ్చిద్దండి. ఆ రైలు పట్టాలు దాటి ఇంకా మా ఇల్లు లోపలికి వెళ్ళాలి. టైం 8 వస్తుందండి. 8 అవుతుంది నైటు. మేము 5ంటికి అలా బయలుదేరామండి ఇంటి నుంచి. మళ్ళీ తినేసి 7:30కి తినేసి ఇంకా 7:45 అయింది మేము బయలుదేరేటప్పుడు. అదోనండి స్టేషన్ వచ్చేసింది, చిలువూరు స్టేషను. గేట్ వేసాడండి. ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళిద్దిగా, ఇంకోటి వెళ్ళే తర్వాత గేట్ తీస్తాడు. చూశారు కదా, ట్రైన్ వెళ్తుంది. తీసేసాడండి గేటు. బయలుదేరుతుంది మన ఆటో. ఇక్కడ ఇంకో వాళ్ళు దిగారండి. ఇంకొంచెం దూరంలో మన ఇల్లు వచ్చేసిద్ది. వచ్చేసిందండి ఇల్లు. వచ్చేసింది. దిగేసాము. ఇదే మా సందు. ఈ పక్కనే మన ఇల్లు. ఇదేనండి గేట్ వేసి ఉంది కదా, ఇదే ఇల్లు.